హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ టిల్లుగాడ మజాకా. సో ఈరోజు మనం ఏం వీడియో చేయబోతున్నామో మీకు ఆల్రెడీ తమిళలో చూసే ఉందంటారు. ఈరోజు మనం పుష్ప 2 రివ్యూ చేయబోతున్నాం. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలాంటి వీడియోలు చేయాలని. సో మీరు ఏమన్నా నిన్న తప్పుగా మాట్లాడితే దాన్ని ఇగ్నోర్ చేసేయండి. బయట ఏమన్నా నాయిస్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఓకే. సో ఈరోజు నేను అల్లు అర్జున్ ఫ్యాన్గా, ఐకానిక్ స్టార్ ఫ్యాన్గా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అది నా హక్కు, అది నా సంపాదన అనుకోండి. ఓకే. ఎందుకంటే నా లైఫ్లో ఇలాంటి సినిమా చూడలేదు. ఇలాంటి ఎలివేషన్ సుకుమార్ సార్, మీరు దేవుడు సార్. నిజంగా లిటరలీ సార్ మీరు దేవుడు అనుకోవచ్చు. మీరు చేసిన ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, ఒక్కొక్క సీన్కు ముందు వచ్చే ఒక ఎలివేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అతనికి. ఇలాంటి మూవీ నా జీవితంలో చూడలేనేమో. ఉన్నప్పుడే చూసి ఎంజాయ్ చేయాలంటారు కదా. సో ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. నేను చెప్తున్నా కదా, అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను కాలర్ ఎగరేస్తున్నా. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి గైస్, నేను ఇంకోసారి కాదు, ఇంకా 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్ని 100 సార్లు అయినా చెప్తా. వితిన్ వీక్ అండ్ 10 days లోపు 1000 crores కొట్టలేదా నా పేరు మార్చుకుంటా. నా పేరు గుర్తుపెట్టుకోండి, హర్షవర్ధన్. నా ఛానల్ పేరు టిల్లుగాడ మజాకా. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే వీడు చెప్పాడు కదా, మన ఛానల్ పేరు మార్చేసుకుంటా, వితిన్ 10 days లో 1000 crores కొట్టకపోతే. ఇప్పుడు ఒక్కొక్క సీన్ చూస్తుంటే నాకు అసలు మైండ్లో నుంచి పోవట్లేదు. ఫస్ట్ ఎంట్రీ సీన్ కానీ జపనీస్లో మాట్లాడతారు. ఫస్ట్ మనకు అర్థం కాదు జపనీస్ ఏంటో. ఆ తర్వాత అర్థం కాకపోయినా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్తో ద్వారా కానీ ఆయన చేసే అసలుకి ఒక్కొక్క బీజం కొడుతుంటే డిఎస్పి సార్ షేక్ అయిపోతుంది థియేటర్ మొత్తం. లిటరలీ 320 minutes ఉంది. అసలుకి 3.5 hours ఉంది మూవీ. అసలు మన సీట్లో కూర్చోడానికి మాకు అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు నేను మూవీకి వెళ్ళొచ్చాను, నేను ఫేస్ కూడా కడుక్కోలే, అసలు బ్రష్ కూడా చేయలేదు, అసలు ముఖం కూడా కడుక్కోలే, డైరెక్ట్ వచ్చి రివ్యూ చేస్తున్నాను. ఎందుకంటే అసలు మైండ్లో నుంచి పోవట్లేదు అది. మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నాకు ఏమనిపిస్తుందో అది లిటరల్గా నేను చెప్పేస్తాను గైస్. అల్లు అర్జున్ ఫ్యాన్ అని కాదు, ఎవరు ఫ్యాన్ అని కాదు, నేను సగర్వంగా అల్లు అర్జున్ ఫ్యాన్ అనే చెప్పుకుంటా. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్ అని వీడు అల్లు అర్జున్ సరే మాట్లాడతారు, అదేం కాదు. నేను ఒక మూవీ మేకర్. ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్పేస్తాను. ఓకే. లిటరలీ ఫస్ట్ విషయానికి వచ్చేస్తే మన అల్లు అర్జున్ సార్ ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఒక 4-5 సీన్స్ చెప్తాను నాకు అసలు మెంటల్ ఎక్కించిన సీన్స్. ఒకటి ఎంట్రీ సీన్, సెకండ్ పోలీస్ స్టేషన్ సీను, మూడోది జాతర సీను, నాలుగోది లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ముందు వస్తుంది ఒకటి హెలికాప్టర్ నుంచి దిగి గన్నుతో కొట్టేది, చీర కట్టుకొని ఒకటి ఫైట్ ఉంటుంది బ్రో. అసలు మైండ్లో నుంచి పోదు బ్రో ఫైట్ మాత్రము. అసలుకి ఒక్కొక్కసారి లిటరలీ గూస్ బంప్స్ నా హ్యాండ్స్ నుంచి, లిటరలీ రియల్గా చెప్తున్నా గూస్ బంప్స్ ఉంటుంది. అది మాత్రం గూస్ బంప్స్. సారీ ఏమన్నా నాయిసెస్ ఏమన్నా వస్తే ఇగ్నోర్ చేసేయండి, నేను దాన్ని రివ్యూ చేసేస్తా. మ్యాక్సిమం నా వాయిస్ మీకు వినిపించేటట్టే నేను చెప్పేస్తా. బ్రో ఒక జాతర సీన్ ఉంటుంది బ్రో, సుకుమార్ సార్ ఆ జాతర సీన్ మీరు ఎలా తీసారో కానీ దాన్ని పండించేది మాత్రం మా అల్లు అర్జున్ సార్. సార్ మీరు దేవుడు సార్. మీరు యాక్టింగ్కి నేషనల్ అవార్డు కొట్టారు పుష్ప 1కి, ఇప్పుడు ఇంటర్నేషనల్ అవార్డు కొట్టాలని మేము గట్టిగా కోరుకుంటాం. మేము మీ ఫ్యాన్స్గా మీ వెనకాల ఉంటాం. నాకు సినిమా మాత్రం పిచ్చగా నచ్చేసింది. అసలుకి బయట రివ్యూస్ చూస్తున్నా కొంతమంది బాగాలేదు అని అంటారు, ఆ ఎర్రపులగా చెప్తున్నా. లిటరలీ గైస్ నాకు సినిమా మాత్రం హైలైట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే బయట కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, అది పట్టించుకోవద్దండి. ఎందుకంటే సినిమా బాగుందన్నప్పుడే ఎనిమిస్ ఎక్కువ అవుతారు, బాగాలేదన్నప్పుడే ఎనిమిస్ తక్కువ అవుతారు. ఎందుకంటే ఒకడు ఎదుగుతున్నాడు అంటే తక్కువ చేయడానికి చాలా మంది అంటారు. ఈ మన తెలుగు ఇండస్ట్రీని అల్లు అర్జున్ సార్ ఇలా తీసుకెళ్లారు, రాజమౌళి గారు ఇలా తీసుకెళ్తే ఇంకోసారి ఈ సినిమాని ఈ హైక్ తీసుకెళ్ళింది మన అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ సార్. మీకు పాదాభివందనాలు. ఎందుకంటే ఇలాంటి తెలుగు సినిమాని మాకు ఇచ్చినందుకు. అలాగే వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా తగ్గేదిలే, వైల్డ్ ఫైర్ అని మీరు చెప్పి ఆ సినిమాని ప్రమోట్ చేసి మన పూణేలో పట్నాలో జరిగిన ఆ ఈవెంట్ కానీ ఆ అసలు ఏంటి బ్రో ఆ జనాభా పిచ్చెక్కుతుంది బ్రో. ఆ జనాభాని చూస్తుంటే 2 లక్షల మంది అసలు జనాభా. నా వాళ్ళు
చీమల్లాగా ఉన్నారు సార్. మీ ఫ్యాన్స్కి, మీకున్న ఫాలోయింగ్కి నేను మీ ఫ్యాన్ అనగా ఒక్కసారి కాదు 100 సార్లు సగర్వంగా చెప్పుకుంటాను మీ ఫ్యాన్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ మాట అంటున్నాను అనుకోదండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు సపోర్ట్ చేస్తారు, నాకు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ చేస్తుంటా. ఇంకో విషయానికి వస్తే లాస్ట్ క్లైమాక్స్ సీన్ ముందు వస్తుంది. సాంగ్స్ మాత్రం సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది కదా నిజంగా. మన ఆదిరెడ్డి అన్న చెప్పినట్లు నేను అన్న వీడియో కూడా చూసాను ఇందాకే. అన్న మాత్రం రివ్యూ జెన్యున్గా ఇస్తాడు, ఆదిరెడ్డి అన్న జెన్యున్గా ఇస్తాడు. అండ్ ఆయన రివ్యూ ఏదైనా కానీ బాగుందంటే బాగుందని చెప్తాడు, బాగాలేదంటే బాగాలేదని చెప్తాడు. నిజంగా సాంగ్స్ మనకి బయట ఒకలా కనిపిస్తాయి, థియేటర్లో కిసక్ సాంగ్ మాత్రం అసలు మెంటల్ మాస్ బ్రో. అసలు పిచ్చి ఎక్కిస్తా అసలు. నాకైతే లిటరలీ గూస్ బంప్స్ బ్రో. అసలు హైలైట్ నాకైతే మామూలుగా లేదు అసలు. సినిమా మాత్రము చూస్తున్నంతసేపు మైండ్ పోతుంది అసలుకి. ఓరి దేవుడా, ఇలాంటి సినిమా ఇన్ని రోజులు ఎక్కడ పోయింది అనుకున్నా. అసలు అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం చించేశాడు, ఇలా చించేశాడు. సో ఫేస్ ఏమైనా కొంచెం గలీజ్ కనిపిస్తే ఏమనుకోదండి, ఎందుకంటే ఫేస్ వాష్ చేసుకోవాలి, మంగడికి లేని కూడా డైరెక్ట్ ఈ రివ్యూ చేయడానికి వచ్చేసిన. ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే తీసేసేయండి, ఇగ్నోర్ చేసేసేయండి. నేను ఓన్లీ నా వాయిస్ మాత్రమేనండి. సో ఓకే, ఇది మాత్రం ఈ సినిమా మాత్రం వితిన్ 10 daysలో 1000 crores కొట్టేస్తుంది. ఈ సినిమా మొత్తం ఓవరాల్గా అయితే మన బాహుబలిని రికార్డ్స్ దాటుద్దని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది తెలుగు సినిమాగా చూడండి, నేను ఎవరిని కించపరచట్లేదు. మెగా ఫ్యామిలీని కానీ, ఎన్టీఆర్ ఫ్యామిలీని కానీ, ఎవరి ఫ్యామిలీని నేను కించపరచట్లేదు. ఎందుకంటే ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, మన భారత సినిమా, మన తెలుగు ఆడియన్స్కి సంబంధించిన సినిమా కాబట్టి అందరం మన వాళ్ళు. మన సినిమా ఇలా వెళ్తుంటే మనకి ఎంత గర్వంగా ఉంటుందో అలాగే అదే గర్వాన్ని మీరు గుర్తించండి. నేను ఎవ్వరిని కించపరచట్లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. నాకు సినిమా మాత్రం హైలైట్ నచ్చేసింది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను సగర్వంగా ఫీల్ అవుతా. నేను అల్లు అర్జున్ ఫ్యాన్, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి ఎవరైనా అల్లు అర్జున్ ట్రోల్ చేసిన లంచా కొడుకుంటే చెప్తున్నా, మామూలుగా ఉండాలి అసలు. నేను చెప్తాను అసలుకి, ఏమని అనుకోండి, తిడుతున్నా ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు అనిపించింది, నేను చెప్తా. ఆయన యాక్టింగ్ బ్రో మామూలుగా అసలు జాతర సినిమా మామూలా. బట్ ఈ అమ్మ ఈ చెయ్యి ఇలా పెట్టుకొని అంతసేపు ఉండడం అంటే మామూలు విషయమా? ఇలా పెట్టుకొని సినిమా మొత్తం వైల్డ్ ఫైర్. అసలు సినిమా మొత్తం వైల్డ్ ఫైర్, మామూలుగా లేదు. ఎవరైనా చూడని వాళ్ళంటే చూసేయండి. ఎందుకంటే నేను ఇంకోసారి నాకు అంత క్లారిటీగా వాయిస్ ఏమి వినిపించలేదు. లిటరల్ నేను చూస్తూనే ఉండిపోయినా. 3 సంవత్సరాల తర్వాత వచ్చింది బ్రో స్క్రీన్ మీదకి. చూసి నాకు కళ్ళు ఆర్పకుండా చూసి ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ పోతుంది లోపల. నేను ఇంకొకసారి వెళ్ళాల్సిందే. వెళ్ళిపోతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మూవీకి వెళ్ళేస్తా. సో మీరు ఎవరైనా చూడకుండా ఉంటే చూడలేకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. బాగాలేదని రివ్యూస్ చూసి వెళ్ళకండి. మీరు చూసి మీ సొంత నిర్ణయంతో బాగుందా లేదా అని చూసుకోండి. ఎవరైనా రివ్యూస్ కొంతమంది బాగాలేదు, కొంతమంది చెప్తుంటారు, వెనకాల ఎరుపుకులు ఉంటారు కొంతమంది, వాళ్ళు బాగాలేదని చెప్తుంటారు. అవన్నీ నమ్మద్దు. ఓకే, మీకు ఏమనిపిస్తుందో, మీ మనసులో ఏముందో మీరు సినిమా చూసి ఆ తర్వాత రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ బై. లిటరలీ గూస్ బంప్స్ సీన్స్. అసలుకి నేను ఇంకోసారి వెళ్తా బ్రో, ఇంకోసారి వెళ్ళి తర్వాత మీ ముందరకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ గాయ్స్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్ కొట్టకపోతే లైక్, బెల్ ఐకాన్, కామెంట్ కొట్టండి. ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ గాయ్స్, లవ్ యూ.